హరి ఓం శ్రీ గురుదేవ దత్త. రథసప్తమి రోజు దత్తాత్రేయ సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనటువంటి రోజు కదా, మీ అందరికీ తెలుసా? రథసప్తమి రోజే నృసింహవాడిలో కృష్ణవేణి మాత ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయన్నమాట. ఫిబ్రవరి 4న రథసప్తమి వస్తుంది కాబట్టి నృసింహవాడిలో కృష్ణవేణి మాత ఉత్సవాల యొక్క సందర్భంగా అసలు కృష్ణవేణి మాత ఉత్సవాలు ప్రారంభించింది ఎవరు? నృసింహవాడిలో కృష్ణవేణి మాత ఉత్సవాలు 10 రోజులు జరుగుతాయి కాబట్టి ఆ 10 రోజుల్లో జరిగేటువంటి ఆధ్యాత్మిక సాధనలు ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాం అన్నమాట. నృసింహవాడిలో కృష్ణవేణి మాత ఉత్సవాలు రథసప్తమి రోజు మొదలై 10 రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతాయి. అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారనమాట. కృష్ణవేణి మాత విగ్రహాన్ని మాన్కర్ అనేటువంటి ఒక భక్తుని ఇంటి నుంచి కృష్ణవేణి మాతని చక్కగా అలంకరించి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని పాదుకా మందిరానికి ఉత్తరాన ప్రతిష్ఠ చేసి మంగళ వాయిద్యాలతో సభా మండపం కట్టి ఉదయం 11 గంటలకి రథసప్తమి రోజున ప్రతిష్ఠ చేస్తారనమాట. ఆ విగ్రహాన్ని తెచ్చేటప్పుడే గుర్రాలు చిత్రచామరాలతో అద్భుతమైనటువంటి మంగళ వాయిద్యాలతో సిరోల్, అమర్పూర్, కురుద్వాడి, కురుగడ్డ ఇలాంటి కరంజా ఇటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల స్త్రీలు సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు ధరించి స్వామివారికి పంచహారతులు తీసుకుంటూ కృష్ణవేణి మాత అమ్మవారిని తీసుకొని వచ్చి మందిరానికి ఉత్తరం వైపున ప్రతిష్ఠ చేస్తారనమాట. అమ్మవారిని ప్రతిష్ఠ చేయగానే సమస్త లోక కళ్యాణార్థం అన్ని జీవులు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కృష్ణవేణి మాత పూజకి ఒక అద్భుతమైనటువంటి పూజ జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సామూహికంగా గురుచిత్ర పారాయణలు, కృష్ణవేణి మహత్యం, శ్రీ సూక్తము, భాగవతము, సప్తసతి గ్రంథాల పారాయణలు సామూహికంగా చాలా భక్తి శ్రద్ధలతో చాలా గంటల పాటు కూర్చొని చేస్తారనమాట. ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు. ఒకసారి వారు వాడి వచ్చినప్పుడు కృష్ణవేణి పంచగంగా సంగమం ఒడ్డున కూర్చొని వారు తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు స్వామివారు అక్కడ ఉన్న వారందరికీ కృష్ణవేణి అమ్మ యొక్క మహత్యాన్ని చాలా అద్భుతంగా వివరించారనమాట. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి కృష్ణవేణి మాత మీకు ఎలా కనపడుతుంది అనగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి కృష్ణవేణి మాత బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చిందనమాట. శ్రీగుడు 1978 సంవత్సరంలో కరంజాలో జన్మించిన తర్వాత 1938 సంవత్సరంలో సన్యాసం తీసుకొని దేశ పర్యటన చేయగా 1421 సంవత్సరానికల్లా ఔదుంబర్లో 4 నెలలు చాతుర్మాస దీక్ష చేసి 1422లో నృసింహవాడి చేరి అక్కడ 1434 సంవత్సరం వరకు ఉండి 12 సంవత్సరాల పాటు నృసింహవాడిలో తీవ్ర తపస్సు చేశారనమాట, గుప్తంగా ఉంటూ. స్వామివారు బయలుదేరబోయే ముందు గంగాపూర్కి ఇక్కడ ఔదుంబర చెట్టు కింద పాదుకలు, అన్నపూర్ణమాత విగ్రహం ప్రతిష్ఠ చేయడమే కాకుండా జాహ్నవి మాత విగ్రహం కూడా ప్రతిష్ఠ చేస్తూ కృష్ణవేణి మాత కూడా ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని నృసింహవాటిక అని అంటారనమాట. ఇది దత్తాత్రేయ స్వామి భక్తులకి రాజధానిగా కూడా ఉండడమే కాకుండా యోగభూమిగా ఉండి అనేక మంది మహాత్ముల జీవ సమాధులు కూడా ఇక్కడే ఉండి నిరంతరము ద్విసహస్రి పారాయణ, పూజలు, అభిషేకాలు, పల్లకి ఉత్సవము, లఘురుద్రంతో అభిషేకాలు, భజనలు, ఉత్సవాలు నిరంతరము సాధనా రూపంలో అనేక ఉత్సవాలు జరిగేటువంటి ఏకైక దత్తాత్రేయ క్షేత్రము శ్రీ నృసింహవాడి. అందుకే నాకు నృసింహవాడి అంటే చాలా ఇష్టము. వాడిలో ప్రతి సంవత్సరం ఇలాగే రథసప్తమి నాడు ఉత్సవాలు చేసుకుంటాయి కాబట్టి మంగళవాద్యాలతో అమ్మవారిని తీసుకొని వస్తారని తెలుసు కదా. అలాగే ఒకసారి మంగళవాద్యాలు వినపడంగానే అమ్మవారి విగ్రహం తీసుకొస్తూ ఉన్నప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి తీవ్రంగా తన్మయత్వం వచ్చి కృష్ణవేణి అమ్మవారిని చూడంగానే వారికి ఆనందాశ్రువులు జాలువారుతుండగా వారి చేతిలో నుంచి పుస్తకం కింద పడిపోయిందనమాట. ఆ ఆనంద పారవస్యంతోనే వారు ఆసువుగా కృష్ణమాత మీద కృష్ణాలహరి అనేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు రచించారనమాట. అంత పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి రోజు కృష్ణానది ఉత్సవాలు నృసింహవాడిలో వీలున్న వారందరూ తప్పకుండా దర్శించుకుంటారని భావిస్తూ నృసింహవాడిలో ప్రతి ఉత్సవము ఒక సాధనే, ఒక తపస్సే.
అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి సమక్షంలో ఈ ఉత్సవాలు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఎంత పకడ్బందీగా సాధనలు తయారు చేశారో ఎక్కడ అనిపిస్తుంది. సాధన చేసుకోవాలి పుణ్యక్షేత్రాలు అనుకునేవారు తప్పక నరసింహవాడికి రథసప్తమికి వెళ్ళండి. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.